ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలంటూ ఈరోజు చెప్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు ఎంఎస్ఎఫ్ లీడర్ ఉన్నారు. ఒకవేళ ఇది అమలు చేస్తే నిరుద్యోగులకు నష్టపోతారని చెప్పేసి అంటూ ఉన్నారు. మీరేమంటారు? మేము నిరుద్యోగులకు మేమేం వ్యతిరేకం కాదు. రేవంత్ రెడ్డి ఉద్యోగాలు భర్తీ చేయడానికి మేమేం వ్యతిరేకించట్లేదు. వాళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండ్రు. వాళ్ళ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇప్పటి వరకు ఉద్యోగ నియామకాలు ఎక్కడ చేపట్టలేదు. ఇప్పుడు దాదాపు సంవత్సరం దాటింది. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటన చేసిండు. అసెంబ్లీ అంటే ఒక పవిత్రమైన దేవాలయం. మరి అలాంటి దేవాలయంలో ఏమైనా ప్రకటన చేసిండు? ఎస్సీ వర్గీకరణ ప్రకారమే అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు ముందుకు తీసుకొస్తాం, వర్గీకరణ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడతామని అసెంబ్లీలో మాట్లాడించిండు కదా. మరి అసెంబ్లీలో ఆయన ఇచ్చిన మాటకు ఆయన కట్టుబడి లేకపోతే ఎట్లా? అదేవిధంగా ఆనాడు ఎస్సీ వర్గీకరణ లేకుండా 11,000 టీచర్ పోస్టులను భర్తీ చేస్తూ ఎల్బీ స్టేడియంలో ఆయన నియామక పత్రాలు అందించిన రోజు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పెద్ద ర్యాలీ తీసినాం, పెద్ద నిరసన వ్యక్తం చేసినాం. ఆ నిరసన రోజు రేవంత్ రెడ్డి గారు మేము ఎస్సీ వర్గీకరణ మీద జ్యుడిషియల్ కమిటీ నియమిస్తున్నాం, ఆ కమిటీ నివేదిక ఆధారంగా ఎస్సీ వర్గీకరణ అమల్లో తీసుకొస్తాం, ఆ కమిటీ నివేదిక వచ్చేంత వరకు వర్గీకరణ అమల్లో తీసుకొచ్చేంత వరకు ఏ ఉద్యోగ నియామకాలు కూడా మేము చేపట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిండు. ఆయన ఇచ్చిన హామీ మేము నిలబెట్టమంటున్నాం. మా పోరాటం నిరుద్యోగుల వ్యతిరేకమైన పోరాటం కాదు కదా. నిరుద్యోగులు మాదిగ నిరుద్యోగులు ఉన్నారు కదా. తెలంగాణ రాష్ట్రం అత్యధిక జనాభా మాదిగలు, అత్యధిక నిరుద్యోగులు మాదిగలు ఉన్నారు. అందరికీ న్యాయం చేసే విధంగా ఉద్యోగ ఫలితాలు ప్రకటించాలని మేము చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఎస్సీ వర్గీకరణ అమలు తీసుకొచ్చే తేదీ ఏమో నెలల తరబడి పెండింగ్లో పెట్టలేదు కదా. మొన్న 12వ తారీఖు అన్నారు, ఈ రోజు 17వ తారీఖు అన్నారు. 17వ తారీఖు అంటే ఇక 4 రోజులే ఉంది కదా. ఈ 4 రోజులు ఆగడానికి రేవంత్ రెడ్డికి ఉన్న అభ్యంతరం ఏమున్నది? ఇంత అకస్మాత్తుగా ఈ ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇందులో కుట్ర దాగుంది. ఎస్సీ ఉద్యోగాలని మాలలు దోచిపెట్టాలనే ఒక దురుద్దేశంతోనే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఉద్యోగ నియామకాలకు సిద్ధపడుతున్నట్లుగా మేము భావిస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు పేపర్ లీకులు అనేక ఇబ్బందులతోటి వాయిదా వేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు కూడా మీ వల్ల మళ్ళీ వాయిదా పడితే నిరుద్యోగుల్లో నిరుత్సాహం ఉండదా? మేము 100% గత ప్రభుత్వం పరీక్షల లీకేజీలు కావచ్చు, నోటిఫికేషన్లు సరిగా ఇవ్వకపోవడం కావచ్చు, అలాంటి కారణాలతోనే కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో చేసిన తప్పిదాలే చేయొద్దని మేము కోరుతున్నాం. మా ఉద్దేశం ఏమిటి? నిరుద్యోగులు అన్ని వర్గాల నిరుద్యోగులు ఉన్నారు. అందరికి న్యాయం జరిగే విధంగా ఈ ఉద్యోగ నోటిఫికేషన్లు ఉద్యోగ ఫలితాలు ఇవ్వాలంటున్నాం. ఈ 17వ తారీఖు అంటే ఈ 5 రోజులు ఆగడం వల్ల నిరుద్యోగులు జరిగే నష్టం ఏం లేదు కదా. ఈ 5 రోజులు ఆగడం వల్ల నోటిఫికేషన్లో విద్యార్థుల పోస్టులను తగ్గాయి కదా. నిరుద్యోగులు ఇన్ని రోజులు ఆగిలు కదా. నిరుద్యోగులు కూడా అందరికి న్యాయం జరగాలని ఆలోచనతో ఉన్నారు కదా. మా పోరాటం నిరుద్యోగుల వ్యతిరేకం కాదు కదా. ఇవాళ అందరికి న్యాయం జరగాలని మేము పోరాటం చేస్తున్నాం కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. అలా ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రిజర్వేషన్ ఖరారు అయిన తర్వాత మళ్ళీ మార్చడానికి వీలు లేదని చెప్పేసి సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. మీరేమంటారు? మరి ఆ మాట నిజమైతే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎందుకు ఆ మాట ఇచ్చిండు? ఎందుకు హామీ ఇచ్చిండు? మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేయవచ్చా? తెలంగాణ ప్రజలు జనాన్ని పక్కదారి పట్టించడానికి అసెంబ్లీ వేదికగా అబద్ధాలు మాట్లాడవచ్చా? అదే నిజమైతే రేవంత్ రెడ్డి ఆనాడు ఆ మాట ఎందుకు చెప్పిండో, అలాగే జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ నివేదిక వచ్చిన రోజు ఈ వర్గీకరణ అమలు జరిగిన తర్వాతనే ఉద్యోగ నియామకాలు చేపడతామని ఎందుకు ప్రకటించిండో దానికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఆర్డినెన్స్ చేసుకొస్తే ఈ సమస్య ఇప్పుడు ఉత్పన్నం కాకపోవు కదా. మీరేమంటారు? మరి ఎవరు అడ్డుపడ్డారు రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ తీసుకురావడానికి? ఆయనే కదా జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ నివేదించిన రోజు ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత ఉద్యోగ నియామకాలు చేపడతామని ఆయన మాట మీదనే కదా మాదిగ జాతి నమ్మకం పెట్టుకున్నది. దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉన్నది. ఇవాళ నిరుద్యోగుల్లో ఏవైనా అనుమానాలు ఉంటే, నిరుద్యోగుల్లో ఏదైనా అసంతృప్తి ఉంటే దానికి బాధ్యులు రేవంత్ రెడ్డి తప్ప మాదిగ జాతి కాదనే విషయమే స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఆయననే మాట ఇచ్చిండు. ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో లేదు, గాంధీ భవన్ లేదు, పబ్లిక్ మీటింగ్ లేదు. పవిత్ర దేవాలయమైన అసెంబ్లీలో ఇచ్చిన మాటనే నిలబెట్టుకోవాలంటున్నాం. దీంతో పాటు మా ప్రధాన డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పరిపాలన పునరుద్ధరించాలి. నియంత్రిత పరిపాలన, నిరంకుశ పరిపాలన నుండి రేవంత్ రెడ్డి బయటపడాలి. ఉస్మాన్ యూనివర్సిటీలో మాదిగ విద్యార్థులకు ధర్నా చేసుకునే హక్కు లేదా? దీక్షలు చేసుకునే హక్కు లేదా? ఇందిరా పార్క్లో తెలంగాణ మాదిగ బిడ్డలకు దీక్షలు చేసుకునే హక్కు లేదా? వీటన్నిటికీ పర్మిషన్ రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వలేదు? ఆయన కేసీఆర్ పరిపాలన నియంకుశ పరిపాలన అన్నాడు కదా. మరి కేసీఆర్ కంటే పెద్ద నియంత్రగా రేవంత్ రెడ్డి ఎందుకు మారుతున్నాడు? దానికి సమాధానం చెప్పాలి. ఇవాళ ఇందిరా పార్క్ అనే ధర్నా చౌక్లో మేము దీక్షలు చేసుకుంటామన్నాం, దానికి అనుమతి ఇవ్వలేదు. ఇవాళ మేము రోడ్డుకెక్కి ఎండలో ఎందుకు దీక్షలు చేయాల్సి వస్తుంది? ఇది నిరంకుశ పరిపాలనకు నిదర్శనం. రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి నియంత్రిత పరిపాలనకు నిదర్శనం. గతంలో కేసీఆర్కు నిరంకుశ పరిపాలన చేస్తే ఏ గతి పట్టిందో రేపు రేవంత్ రెడ్డి కూడా అదే గతి పడుతుందని మేము స్పష్టంగా హెచ్చరిస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయకుండా రేవంత్ రెడ్డి గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలను రిలీజ్ చేయడాన్ని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దీక్షలు,
ఏమంటారు ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఉన్నటువంటి రోడ్డు దగ్గర మేము ఈరోజు రోడ్డును బంద్ చేయడం జరిగింది. కాబట్టి మేము ఒకటే గుర్తు చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి హోదాలో నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసి నేను నోటిఫికేషన్లకు దాన్ని అమలు చేస్తానని చెప్పారు. ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాను, నేను ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 ఫలితాలు ఎట్లా మీరు రిలీజ్ చేశారు? అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తెస్తానని మీరు హామీ ఇచ్చారు. మరి ఎందుకు ఈరోజు మీరు దాన్ని పాటించట్లేరు? ఎవరి ఒత్తిడికి మీరు తలొగ్గిరు? ఎవరికి లాలొచ్చి పడ్డారు? ఎంత ప్యాకేజ్కి అమ్ముడు పోయినా నేను రేవంత్ రెడ్డి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. కాబట్టి ఇది 30 సంవత్సరాల ఆవేదన, 30 సంవత్సరాల మాదిగల ఆవేదన. ఇది ఖచ్చితంగా మా వాటా మాకు దక్కే వరకు, నీ ప్రభుత్వాన్ని కూల్చే వరకు కూడా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం నిన్ను వదిలిపెట్టేది లేదు, నిన్ను నీడలో వెంటాడతామని రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు అన్ని పోటీ పరీక్ష ఫలితాలను వెంటనే నిలుపుదల చేయాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేము నిరసన దీక్ష చేస్తుంటే దానికి పోలీసులు అక్రమంగా వచ్చి యూనివర్సిటీ విద్యార్థి నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు యూనివర్సిటీలో నిరసన ర్యాలీ తెలియజేయడం జరుగుతుంది. నిండు అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, వర్గీకరణ ద్వారా మాదిగలు విద్య ఉద్యోగ సంక్షేమ రంగాల్లో వాళ్ళకు సమానంగా వాటా వస్తాయి, వాళ్ళకు నేను వర్గీకరణను వెంటనే అమలు చేస్తా అని నిండు అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలనే మేము అమలు చేయమంటున్నాం. వర్గీకరణ ద్వారానే మాదిగలకు విద్య ఉద్యోగ సంక్షేమ రంగాల్లో వాటా వస్తుందని 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆగస్టు 1వ తారీఖున ఎస్సీ వర్గీకరణ చేసుకున్న చట్టం మనం రాష్ట్రాలకు అధికారం కల్పిస్తున్నామని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును అనుగుణంగానే వెంటనే రేవంత్ రెడ్డి గారు చట్టం చేసిన అనంతరమే గ్రూప్ 1, 2, 3 ఫలితాలు రిలీజ్ చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మాది ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకుంటున్నాడు కదా, ఈ సమాజం అంటుంది మీది ప్రజాపాలన కాదు పనికి మాలిన పాలన అని సందర్భంగా తెలియజేస్తున్నాం. మా ఆవేదన మా బాధను అర్థం చేసుకోమని మేము నిరసన దీక్ష చేస్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పోటీ పరీక్షలను వెంటనే ఆపాలని, పోటీ పరీక్షల ఫలితాలు వెంటనే ఆపి మా చట్టం వచ్చిన తర్వాతనే వెంటనే రిలీజ్ చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్తే అన్న. అంటే మీరు నిజంగా ముందే ఆర్డినెన్స్ తీసుకొస్తే ఈ ఇష్యూ రాకపోవు కదా అని ఒక వాదన వినిపిస్తుంది, మీరేమంటారు? ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఏదైతే సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి మాదిగ ఉపకులాల విద్యార్థులకు నిరుద్యోగులకు విద్యారంగంలో ఉద్యోగ అవకాశం కల్పిస్తాను, అవసరం అనుకుంటే ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి పాత నోటిఫికేషన్లో కూడా ఇక వర్గీకరణను వర్తింపజేసి మరి మాదిగ ఉపకుల సోదరులకు అందరికీ న్యాయం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అలా చేయకుండా ఈరోజు కొంతమంది స్వార్థపరుల మాల ఒత్తిడి మేరకు ఈరోజు మాదిగ ఉపకులాలను విద్యార్థులు నిరుద్యోగులు మోసం చేసుకుంటూ ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 తదితర ఉద్యోగాల వర్గీకరణ అమలు చేయకుండా ఈరోజు మాదిగ నిరుద్యోగులు విద్యార్థులు మోసం చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, గౌరవ మందకృష్ణ మాదిగ గారు ఉద్యమాన్ని గౌరవించి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ ఏకతాటిపైకి వచ్చి వర్గీకరణను సమర్థిస్తే నువ్వు ఇట్లా సమర్థించి మరి ఈరోజు మరి మనందరూ గొంతు కోసే విధంగా ఉద్యోగ భర్తీ ముందుకెళ్తా ఉన్నావు. తక్షణమే ఉద్యోగ భర్తీ ప్రక్రియ ఫలితాలు వాయిదా వేయాలి, అవసరమంటే వెనక్కి తీసుకొని రేపు ఎప్పుడైతే ఈ నెల 17వ తారీఖు నాడు అసెంబ్లీలో మరి వర్గీకరణ చట్టం చెప్తా ఉన్నారు, ఆ చట్టం చేసిన తర్వాతనే మరి ఉద్యోగ నియామకాలను నింపాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు శాంతియుతంగా ఓయిలో ఉద్యోగాల భర్తీ వర్గీకరణతో పాటు అమలు చేయాలని చెప్పి మేము శాంతియుతంగా ఎంఎస్ఎఫ్ విద్యార్థులు ధర్నా దీక్ష చేస్తుంటే పోలీసులతోటి అక్రమంగా అరెస్ట్ చేపిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. తక్షణమే గుర్తుపెట్టుకోవాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ జనాభాలో 70% మాదిగ ఉపకులాలే ఉన్నారు. మరి 70% ప్రజలకు మీరు వ్యతిరేకంగా ఈరోజు మీరు పోతా ఉన్నారు. రాబోయే ఎలక్షన్లు కావచ్చు, స్థానిక ఎలక్షన్లు కావచ్చు, మరి మీరు వర్గీకరణ చేయకుండా మరి ముందుకెళ్తే మరి మాదిగ సమాజం మొత్తము మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మీకు రాజకీయ భవిష్యత్తుకు ఈరోజు చావు దెబ్బ కొడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సార్ చెప్పండి సార్, ఇది ఎంతవరకు ఆర్డినెన్స్ తీసుకొస్తే ఈ ఇష్యూ ఉండే అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది, మీరేమంటారు? ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో
మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నటువంటి విద్యార్థుల పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించడం, తర్వాత ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించడం అన్న దాన్ని మాత్రం భారత్ మైనారిటీస్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ సంఘీభావంగా మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఏదైతే వర్గీకరణ ఉద్యమం సంబంధించి జరుగుతూ ఉన్నదో ఇది సంపూర్ణంగా అమలు కాకముందే ఉద్యోగ నోటిఫికేషన్ రావడం వల్ల చాలామంది విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి 2 రోజులు ఆగిన తర్వాత ఈ వర్గీకరణకు సంబంధించిన పరిపూర్ణంగా కంప్లీట్ అయిన తర్వాత ఆ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలనేటటువంటి న్యాయమైన డిమాండ్ మాట వినిపిస్తుంది సార్. ఒకవేళ మీరు వర్గీకరణ అమలు చేస్తే మొత్తం ఉన్నటువంటి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసే పరిస్థితి వస్తుంది. మీరు దీనిపైన ఏమంటారు? ఇది ప్రభుత్వం తప్పించుకోవడానికి చెప్తున్నటువంటి మాటగా భావిస్తూ ఉన్నాం. ఉద్యోగం నియామకాలకు సంబంధించి ఇన్ని రోజులు 13 ఏళ్ల పాటు ఆగినటువంటి వాళ్ళు ఒక 13 రోజుల పాటు ఆగలేని పరిస్థితి. ఇవాళ వర్గీకరణకు సంబంధించినటువంటి వారి వాటా వాళ్ళకు వచ్చిన తర్వాత ఎవరికి ఎంత శాతం వస్తుందో దానికి సంబంధించింది రిక్రూట్మెంట్లో చూపించాలి. కానీ ఇవాళ ఇంత కోపోద్రిక్తుల ఆగ్రహావేశాలతో ఉన్నటువంటి విద్యార్థులను మరింత నిర్లక్ష్యానికి గురి చేసినట్టుగా, వాళ్ళ ఆందోళనలు పట్టించుకున్నట్టుగా, తర్వాత ఈ న్యాయమైన డిమాండ్ని పట్టించుకున్నట్లుగా ఉంటే వాళ్ళలో కూడా ఆందోళన చెలరేగే అవకాశం ఉంటుంది. తర్వాత పిల్లలంతా కూడా నిరుత్సాహంతో రేపటి నాడు మరింత నిరుత్సాహానికి గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రమాదాన్ని నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఒకవేళ వీళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్ వాస్తవమైనప్పటికీ కాకపోతే టెక్నికల్గా వచ్చేసరికి, లీగల్గా వచ్చేసరికి ఇక్కడ కొంత గ్యాప్ కనబడుతుంది. ఏం గ్యాప్? ఒక నోటిఫికేషన్ గతంలోనే రిలీజ్ అయింది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు అమలు కాబోతుంది. ప్రభుత్వం దానికి సానుకూలంగానే ఉంది. ఈ తరుణంలో ఈ యొక్క వర్గీకరణను ఆ నోటిఫికేషన్ను అనువాదిస్తే ఉన్నటువంటి వివాదం మళ్ళీ కోర్టులకు పోతారు. మళ్ళీ ఈ యొక్క ఏదైతే నోటిఫికేషన్ ఉందో మళ్ళీ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కోర్టులు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఒక నోటిఫికేషన్లో ఏదైతే మెన్షన్ చేస్తారో, ఏమైతే చెప్తారో, ఏ రిజర్వేషన్స్ కావచ్చు, లేకపోతే ఏ నోటిఫికేషన్లో భాగంగా వచ్చినటువంటి ఆ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ కావచ్చు, ఏ ఉన్నాయో అవే ఉంచాలి తప్ప ఆ నోటిఫికేషన్ చివరి వరకు ఎలాంటి మార్పు ఉండకూడదు అని చెప్పేసి ఆల్రెడీ చాలా కోర్టులు క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో వర్గీకరణ ఉన్నటువంటి ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించి అమలు చేస్తే మాత్రం ఆ నోటిఫికేషన్కే ముప్పుగా మారే అవకాశం ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, చెప్తున్నారు మాకు ఏమైనా సరే కానీ మాకు అమలు చేయాలని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. కాబట్టి ఇక్కడ చూడాల్సింది మరి ప్రభుత్వం దీన్ని మళ్ళా నోటిఫికేషన్లో మళ్ళీ ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తుందా, చేస్తే వచ్చినటువంటి లీగల్ చిక్కులు ఏమున్నాయి అన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీని పట్ల నిరుద్యోగులు అయితే ఇప్పటికైతే వీళ్ళకు వ్యతిరేకంగానే ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గత 10 ఏళ్లుగా ఒక నోటిఫికేషన్లు వచ్చినాయి, పేపర్ లీకులు అయినాయి, అనేక ఇబ్బందులు నిరుద్యోగులు అనుభవించినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఒక సజావుగా జరుగుతూ ఉంటే ఒక వర్గీకరణ అమలు చేయాలని చెప్పేసి ఇక్కడ మందాకృష్ణ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసనలు మాత్రం తెలుపుతూ ఉన్నారు. కాకపోతే నిరుద్యోగుల పట్ల మాత్రం కొంచెం వాళ్ళు అయితే వీళ్ళు ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తున్నారు. చూడాల్సి ఉంది మరి ప్రభుత్వం నిరుద్యోగుల వైపు ఆలోచిస్తా, లేకపోతే ఇక ఎస్సీ వర్గీకరణ చేసి మరి నోటిఫికేషన్లు ఫిల్ చేస్తా అని చూడాల్సి ఉంది. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.